కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హోంమంత్రి వంగల్పూడి అనిత ఉద్ఘాటించారు. ప్రజల రక్షణలో కీలకంగా వ్యవహరించే పోలీస్ శాఖ మరింత చురుగ్గా పనిచేస్తుందని తెలిపారు. యువతను మత్తు పదార్థాలకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఈరోజు నిజంగా ఒక మర్చిపోలేని రోజు. ఎస్పెషల్లీ ఈ కెనైన్ హ్యాండ్లర్స్ అదేవిధంగా 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పెరేడ్ కి ఇక్కడికి నన్ను ఆహ్వానించి శాంతి భద్రత విషయంలో పోలీస్ వ్యవస్థ తీసుకున్న అనేక చర్యల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా ఇక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ రోజు మనం అందరం చూసాం ఇక్కడ ఈ కెనైన్ హ్యాండ్లర్స్ అదేవిధంగా ఈ జాగిలాల మధ్యలో ఉన్న ఈ డిసిప్లైన్ కానీ, డెడికేషన్ కానీ, డిటర్మినేషన్ కానీ, ఎస్పెషల్లీ కోఆర్డినేషన్ నిజంగా నన్నైతే చాలా ఆశ్చర్యానికి గురి చేసినాయి. సాధారణంగా అన్ని నోరున్న మనం ఒక మనిషినే కంట్రోల్ చేయాలంటే చాలా కష్టపడే పరిస్థితి నుంచి నోరు లేని మూగ జీవాలకి 9 months ట్రైనింగ్ ఇవ్వటం, వాటిని మన భద్రత విషయంలో వాళ్ళందరినీ కూడా పాలు పంచుకునే అవకాశాలు కల్పించడం నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద బిగ్ టాస్క్. ఆ టాస్క్ని ఈరోజు పూర్తి చేసుకుని పాసింగ్ అవుట్ పెరేడ్కి ఇక్కడికి విచ్చేసిన కెనైన్ హ్యాండ్లర్స్కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద టాస్క్, అదేవిధంగా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి యువత భవిష్యత్తును నాశనం చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్గా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశగా ఈరోజు అడుగులు ముందుకేసే పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీటన్నిటిని చూసిన తర్వాత ఆ రోజు పోలీస్ సిబ్బంది నాకు చెప్పిన మాట వాస్తవం అనే సంగతి గుర్తొచ్చింది. ఎందుకంటే నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం విశాఖపట్నంలో ఈ కార్యక్రమానికి హాజరైన మన రివ్యూ చేసుకునేటప్పుడు నేను జనరల్గా అడిగాను అనమాట, స్నిఫర్ డాగ్స్ ఎన్ని ఉన్నాయండి అని అడిగితే ఓన్లీ 1 ఉన్నదండి విశాఖపట్నం రేంజ్లో అని చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పటికీ కూడా మన స్నిఫర్ డాగ్స్ మీద ఆధారపడాల్సిన అవసరం ఏమొచ్చింది, టెక్నాలజీ పెరిగింది కదా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ రోజు సిపి గారు కూడా నాకు చాలా క్లియర్గా చెప్పారు, స్నిఫర్ డాగ్స్ చేసినంత పని టెక్నాలజీ కూడా చేయలేదండి. మనకి ఏదైనా మాదక ద్రవ్యాలని మనం పట్టుబట్టాలి అంటే కనుక మీరు ఎంత టెక్నాలజీ తీసుకొచ్చినా, ఎంత మనం స్కానర్స్ తీసుకొచ్చినా పట్టనేది 4-5 ర్యాపర్స్ వేసేసే వాళ్ళు కంప్లైంట్ ఎక్కడో లోపల ఎక్కడో దాచిపెట్టినా కూడా ఓన్లీ స్నిఫర్ డాగ్ ఒక్కటే కనిపెట్టగలదండి మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అని చెప్పినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. రీసెంట్గా నేను పాడేరు ఒక కార్యక్రమానికి ఆ రోజు రవికృష్ణ గారు మేమందరం కూడా వెళ్ళినప్పుడు అక్కడ నాకు వాళ్ళు డిమో కూడా చేసి చూపించారు. ఒక గాంజాని తీసుకొచ్చి వాటిని ఎక్కడో దూరంగా పెట్టి ఎక్కడో దగ్గర పెడితే అవి చాలా చక్కగా వచ్చి ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి ఆ వాసన చూసి అది డిటెక్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే వీళ్ళు ట్రైనింగ్ కానీ వాటి మధ్యన ఈ కెనైన్ హ్యాండ్లర్స్కి జాగ్లాలకి మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ కానీ డైలీ వాళ్ళ రొటీన్ ఇష్యూస్లో కూడా వాళ్ళు ఎంత జాగ్రత్తలు పాటిస్తారన్న సంగతి ఆ రోజు నాకు అర్థమైంది. అట్ ద సేమ్ టైం ఈరోజు మనందరికీ కూడా జాగిలాలు అనేవి ఒక రక్షణ కవచం. నిజంగా చెప్పాలంటే నేరాలని కట్టడి చేయడంలోని కూడా ఈ జాగిలాల పాత్ర చాలా మనం చెప్పుకోదగ్గ విషయం. ఈ రోజు ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇమీడియట్ గా డాగ్ స్క్వాడ్ ని పిలిచారా అని ప్రజల దగ్గర నుంచే వచ్చే పరిస్థితి. అంటే ప్రజలకి కూడా డాగ్ స్క్వాడ్ మీద ఉన్నంత నమ్మకం ఈ రోజు మనందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జాగిలాలకి 2 నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే డ్యూయల్ ట్రేడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం నిజంగా ఒక మంచి ఫార్వర్డ్ స్టెప్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు 22వ బ్యాచ్ నందు కంప్లీట్గా 35 కూడా మనం ఒకటే బ్రీడ్కి సంబంధించిన బెల్జియన్ మాలైనస్ జాగిలాలను ఈరోజు రాష్ట్ర పోలీస్ దళంలో ప్రవేశపెట్టిన ఫస్ట్ బ్యాచ్ ఇదేనేమో. దానికి ప్రత్యేకంగా ఐడీజీ గారిని, లడా సార్ని కంగ్రాచులేట్ చేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఈ ఎర్రచందనం డిటెక్షన్ కానీ, అదేవిధంగా మనకి ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్ కానీ, అసాల్ట్ జాగిలాలు కానీ, అంటే ఒక 3-4 టైప్స్లో ఇవి ఉండే పరిస్థితి. నార్కోటిక్స్కి సపరేట్గా, అసాల్ట్స్కి సపరేట్గా, ఎక్స్ప్లోజివ్కి సపరేట్గా వీటన్నిటికీ కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకొని ఈరోజు ప్రజల భద్రతకి వీటన్నిటినీ కూడా వాడే పరిస్థితి ఈరోజు రావటం అనేది నిజంగా ఒక మనం అందరం కూడా గర్వంగా భావించాలి. ఈరోజు ఒక పాసింగ్ అవుట్ పెరేడ్కి వచ్చి మెడల్స్ సాధించుకొని రేపటి నుంచి ప్రజల భద్రత విషయంలో, అదేవిధంగా నేర పరిశోధనలో వాటికి సంబంధించి వాటి ప్రాముఖ్యతను ముందుకు తీసుకెళ్ళటం, అదేవిధంగా అవి కూడా భాగస్వాములు అవ్వటం ఈరోజు మనందరం కూడా మంచి పరిణామం కింద భావించాలి. మీరందరూ కూడా మీ విధి నిర్వహణలో ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా.